ఆ తీపి కబురు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న కూటమి నేతలకు ఆ శుభగడియలు కూడా సమీపించాయట. మహా అయితే ఇంకో 10 రోజుల్లోనే తాము ఎదురు చూస్తున్న శుభదినం రానే వస్తుందని, అప్పటిదాకా ఎగ్జైట్మెంట్ను ఎలా ఎంగేజ్ చేయాలో కూడా వారికి తెలియకుండా ఉందట. అదేంటంటే ఒక్క చిత్తూరు జిల్లాకే 200 దాకా పదవులు రావటం ఖాయమైపోయిందని, అధినేత నోటి నుంచి ఆదేశాలు రావటమే తరువాయి అని వారంతా సంబరపడిపోతున్నారంట. అందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కూటమి నేతలు తీపి కబురు వినాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారట. మొదటి విడతలో ఎమ్మెల్యే టికెట్లు కోల్పోయిన 31 మందికి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే వారిలో 10-12 మంది తమకు నామినేటెడ్ పదవులు వద్దని, ఎమ్మెల్సీ పదవి కావాలని చంద్రబాబును కోరారట. ఈ నేపథ్యంలో టికెట్ కోల్పోయిన దాదాపు 20 మందితో పాటు మరో 10 మందికి పైగా నాయకులకు పదవులు ఇస్తారని టీడీపీలో సంబరాల వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి కాదు మరి. చిత్తూరు జిల్లాకు చెందిన 2 నేతలకు పదవీ యోగం ఉందంటున్నారు. అందులో ఒకరికి టీడీపీ పాలక మండలి చైర్మన్ పదవి, మరొకరికి రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని సమాచారం. తర్వాత మరో 5-6 మందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఇస్తారని అంటున్నారు. కొందరికి సభ్యుడి పదవులు, కొందరికి డైరెక్టర్ పదవులు ఇస్తారు అంటున్నారు. ఇక జిల్లా స్థాయి పదవులను తర్వాత భర్తీ చేస్తారని చెప్తున్నారు. ఈ వార్తతో టీడీపీతో పాటు కూటమి పార్టీలోనూ ఆనందం వెల్లివిరుస్తోందట. జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవికి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాణిపాకం, బోయకొండ గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వంటి 10 పదవులున్నాయి. అలాగే మరో 10 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులున్నాయి. ఆయా సంస్థల సభ్యులు, డైరెక్టర్ల పదవులు కూడా ఉన్నాయి. జిల్లా సహకార మార్కెట్ కమిటీ, ప్రింటింగ్ ప్రెస్, జిల్లా డివిజన్, మండల స్థాయి ఆహార సలహా సంఘాలు, అసైన్మెంట్ కమిటీ, చిన్న చితక పదవులు అన్నీ కలిపి జిల్లాలో 200కు పైగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల ప్రతి నియోజకవర్గం నుంచి 15-20 మందికి పదవీ యోగం ఉందంటున్నారు. మరోవైపు అన్ని పదవులకు తగిన వ్యక్తులతో జాబితాలు రూపొందించారని తెలుస్తోంది. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ, రాబిన్ శర్మ టీం, లోకేష్ అంతర్గత బృందాల వారి కోసం చంద్రబాబు విడివిడిగా జాబితాలు తయారు చేశారంటున్నారు. అన్నింటినీ క్రోడీకరించి తుది జాబితా రూపొందుతుందని తెలుస్తోంది. ఇక జనసేన, బీజేపీ రాష్ట్ర కమిటీలు పంపిన జాబితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్ పాలనపై పోరాడిన వారికే పదవుల పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందట. కొన్ని పదవులు ఆర్థిక సాయం చేసిన దాతలకు దక్కే అవకాశాలున్నాయంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కులాల సమతుల్యం పాటించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఈసారి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి 1 స్థానం కూడా కేటాయించలేదు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల్లో బలిజలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. అలాగే మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందంటున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. వారి పనితీరును బట్టి అధిష్టాన వర్గం సిఫార్సుల మేరకు వారికి కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి, నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల గెలుపుకు విశేషంగా కృషి చేసిన వారికి, అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో పలువురు ఎమ్మెల్సీ పదవిపై దృష్టి సారించారు. అయితే ఇప్పట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులను ఎక్కువ మంది ఆశిస్తున్నారు. కొందరు జిల్లా స్థాయిలోని చుడా చైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా గ్రంథాలయ సంస్థ పదవులు ఆశిస్తున్నారు. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టుకు భారీగా పోటీ ఉంది. ఒక యువ నాయకుడు జిల్లాలోని ఎమ్మెల్యేల సిఫారసులను, ఎంపీ సిఫారసును సమీకరించి ఆ పోస్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు పట్టణానికి చెందిన ఒక మహిళా నేతకు ఇప్పించడానికి ఓ సీనియర్ నేత ప్రయత్నాలు సాగిస్తున్నారట. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందరి బయోడేటాలు తెప్పించుకుని పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన వారిని దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఏదేమైనా మరో 10 రోజుల్లో నామినేటెడ్ కల నెరవేరుతుందని భావిస్తున్నారు ఆశావహులు. దశలవారీగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందని సమాచారం. మొత్తం ప్రక్రియ పూర్తయితే జిల్లాకు 200కు పైగా నామినేటెడ్ పోస్టులు లభించే అవకాశం ఉందంటున్నారు. అయితే వారిలో అదృష్టవంతులెవరో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.